శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ వ్రతం చేసుకునే ఆడవాళ్ళు, మంగళగౌరీ పూజ చేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలేంటో, మంగళగౌరీ వ్రతానికి సంబంధించి ఆడవాళ్లకు ఉండేటటువంటి సందేహాలకు సమాధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు, మంగళగౌరీదేవిని పూజిస్తారు. పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు 5 సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు. మొదటి సంవత్సరం పుట్టింట్లో చేసుకుంటారు, మిగిలిన సంవత్సరాలు అత్తవారింట్లో చేసుకుంటారు. అయితే ఈ మంగళగౌరీ వ్రతానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే చాలామంది ఆడవాళ్ళకి ఈ మంగళగౌరీ వ్రతానికి సంబంధించి అనేక రకాలైన సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానాలు మనం పరిశీలించిన, ఆడవాళ్ళు పాటించాల్సిన నియమాలు మనం పరిశీలించిన, వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, శ్రావణ మాసంలో ఆడవాళ్ళకి మొదటి మంగళవారం ఇబ్బంది వస్తే మంగళగౌరీ వ్రతం చేసుకోవచ్చా? శ్రావణ మాసంలో మొట్టమొదటి మంగళవారం ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే ఇక ఆ సంవత్సరం మంగళగౌరీ వ్రతం చేయటానికి వీలు పడదు, చేసుకునే అవకాశం ఉండదు. అలాగే పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరంలో మొదటి మంగళవారం ఇబ్బంది వస్తే 2వ సంవత్సరం చేసుకోవచ్చా అని చాలామంది ఆడవాళ్ళకి సందేహం ఉంటుంది. 2వ సంవత్సరం చేసుకోకూడదు, మళ్ళీ 3వ సంవత్సరం మాత్రమే మంగళగౌరీ వ్రతం చేసుకోవాలి. అలా కాకుండా మొదటి మంగళవారం ఏ ఇబ్బంది రాలేదు, ఆడవాళ్ళకి 2వ మంగళవారమో 3వ మంగళవారమో 4వ మంగళవారమో ఆడవాళ్ళు ఇంట్లోకి రాకూడదు, వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, శ్రావణ మాసంలో మిగిలిన అన్ని మంగళవారాలు వ్రతం చేసుకొని ఇంకొక మిగిలిపోయిన మంగళవారం భాద్రపద మాసంలో వచ్చే మంగళవారం చేసుకోవచ్చు. శ్రావణ మాసం పూర్తయిపోయినా కూడా భాద్రపద మాసంలో వచ్చే మొదటి మంగళవారంతో మంగళగౌరీ వ్రతం పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి మంగళగౌరీ వ్రతంలో ఆడవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి మంగళవారం ఇబ్బంది వస్తే ఇంకా ఆ సంవత్సరం వ్రతం చేసుకోవటానికి ఉండదు. ఇంకా ఏ మంగళవారం ఇబ్బంది వచ్చినా సరే భాద్రపద మాసంలో వచ్చే మొదటి మంగళవారంతో వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళగౌరీ వ్రతంలో అనేక మంది ఆడవాళ్ళకు ఉండేటటువంటి సందేహం ఏంటంటే, వ్రతంలో ఒత్తులు ఎన్ని ఉండాలి, దీపాలు ఎన్ని వెలిగించాలి, ఎంతమంది ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి, ఇది చాలామందికి ఉన్నటువంటి సందేహం. అయితే ఈ సందేహానికి సమాధానం ఏంటంటే, మంగళగౌరీ వ్రతంలో మీరు వెలిగించేటటువంటి దీపాలు కానీ, మీరు వాయినం ఇచ్చేటటువంటి ముత్తైదువులు కానీ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రతి సంవత్సరము కూడా మంగళగౌరీ వ్రతంలో 5 దీపాలు మాత్రమే వెలిగిస్తారు. మొదటి సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు ఎప్పుడు మంగళగౌరీ వ్రతం చేసుకున్న ఆడవాళ్ళు కేవలం 5 దీపాలు మాత్రమే వెలిగిస్తారు. ఇవి ఏ దీపాలు వెలిగించాలి? చలిమిడి దీపాలు వెలిగించాలి, పిండి దీపాలు వెలిగించాలి. అంటే బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఆ చలిమిడితో ఒక ప్రమిదలాగా చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించుకోవాలి. ఇవి 5 దీపాలు వెలిగించాలి. ఏ మంగళవారం చేసినా, ఏ సంవత్సరం చేసినా 5 దీపాలు వెలిగించటం అనేది కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంవత్సరానికి 5 చప్పున దీపాలు పెరుగుతాయి. మొదటి సంవత్సరం 5 చలిమిడి దీపాలు, 2వ సంవత్సరం 10 చలిమిడి దీపాలు, 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25. ఇలా సంవత్సరానికి 5 చప్పున దీపాలు పెంచుకుంటూ పోవాలి. ఆఖరి సంవత్సరం 25 చలిమిడి దీపాలు వెలిగించాలి. అది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఎంతమంది ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి, ఇది కూడా ప్రాంతీయ ఆచారాన్ని బట్టే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కూడా 5గురు ముత్తైదువులకే వాయినం ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంవత్సరానికి 5 మంది చప్పున ముత్తైదువులు పెరుగుతారు. మొదటి సంవత్సరం 5, తర్వాత సంవత్సరం 10, తర్వాత 15, తర్వాత 20, తర్వాత 25. ఇలా సంఖ్య 5 చప్పున పెంచుకుంటూ ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి. ఇది చాలామందికి ఉన్న సందేహం. అది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఈ రెండింటిలో ఏదో ఒక విధంగా చేసుకోవచ్చు. అయితే మంగళగౌరీ వ్రతంలో అందరు ఆడవాళ్ళు కూడా ముత్తైదువులకు వాయినం ఇస్తారు, కానీ చాలామంది ఆడవాళ్ళు బుట్ట వాయినం మర్చిపోతారు. ఇది చాలా ముఖ్యమైనది. అసలు మంగళగౌరీ వ్రతంలో ఏ ఆడవాళ్ళైనా సరే బుట్ట వాయినం ఇస్తే
వాళ్ళకి జీవితంలో సంపూర్ణంగా మంగళగౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మరి మామూలు వాయినానికి బుట్ట వాయినానికి ఉన్న తేడా ఏంటి? బుట్ట వాయినం అంటే ఏంటంటే, ఎంతమంది ముత్తైదువులకైతే మీరు వాయినం ఇవ్వాలనుకుంటున్నారో అన్ని గుప్పిళ్ళ శనగలు తీసుకోవాలి. అన్ని గుప్పిళ్ళ శనగలు వాయినంలో ఉంచాలి. ఎంతమంది ముత్తైదువులకైతే మీరు వాయినం ఇవ్వాలనుకుంటున్నారో అన్ని చలిమిడి దీపాలు వాయినంలో ఉంచాలి. ఒక తోరం ఉంచాలి. దక్షిణ తాంబూలాలతో పాటు దాన్ని వాయినంగా ఇవ్వాలి. దీన్నే బుట్ట వాయినం అంటారు. ఈ బుట్ట వాయినం ఎవరికి ఇవ్వాలి? తల్లికి ఇవ్వాలి. తల్లికి బుట్ట వాయినం ఇస్తే సాక్షాత్తు మంగళగౌరీదేవికి బుట్ట వాయినం ఇచ్చినట్టు అవుతుందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే మోరీలు అని ఉంటాయి. చాలామందికి ఈ మోరీల గురించి తెలియదు. మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు వాయినాల్లో ఈ చలిమిడితో చిన్న చిన్న గుండ్రటి ఉండలు ఒక 5 చేయాలి. చలిమిడితో పొడుగ్గా ఉండేటటువంటి ఒక 5 చేయాలి. వీటిని మోరీలు అనే పేరుతో పిలుస్తారు. ఈ మోరీలు కూడా వాయినంలో ఉంచి వాయినం ఇచ్చినట్లయితే మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు మంగళగౌరి వ్రతంలో వాయినం ఇచ్చేటప్పుడు ముందు బుట్ట వాయినం ఇవ్వండి. అలాగే చాలామంది ఆడవాళ్ళకి వాయినాలు ఇవ్వటానికి ఎక్కువ మంది ముత్తైదువులు దొరకరు. ప్రాంతీయ ఆచారాన్ని బట్టి సంవత్సరానికి 5 చొప్పున ముత్తైదువులు పెరుగుతూ ఉంటారు. కానీ అంతమంది ముత్తైదువులు వాయినం ఇవ్వటానికి ఉండరు. అలాంటప్పుడు ఏం చేయాలి? బుట్ట వాయినం ఇస్తే అందరు ముత్తైదువులకి వాయినం ఇచ్చిన ఫలితం కలుగుతుంది. ఒక్క ముత్తైదువుకు బుట్ట వాయినం ఇస్తే అందరికీ వాయినం ఇచ్చిన విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మంగళగౌరి వ్రతం సందర్భంగా వాయినాల విషయంలో, దీపాల విషయంలో, మంగళవారాల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తూ, ఈ నియమాలు పాటిస్తూ వ్రతం చేసుకుంటే మంగళగౌరి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే చలిమిడి దీపాలు వెలిగించినప్పుడు కుంభ ఒత్తులు వేయండి. మామూలు ఒత్తులు కాకుండా ఆడవాళ్ళు కుంభ ఒత్తులు ఒక 5 తీసుకొని వాటిని కలిపి ఒక ఒత్తిలాగా చేసి దీపం పెడితే మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు తోరానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గౌరీదేవికి ఒక తోరం ఉంచుతారు. వాయినం ఇచ్చేటటువంటి ముత్తైదువుకు ఒక తోరం ఇస్తారు. వ్రతం చేసే మహిళ ఒక తోరం కట్టుకుంటుంది. కానీ కాటుక తీసే గరిటకు చాలామంది తోరం కట్టరు. అది కూడా కట్టాలి. మనకు శాస్త్రంలో చెప్పారు. మంగళగౌరి వ్రతంలో గరిట తీసుకొని లేదా అట్లకాడ తీసుకొని దీపం మీద ఆవు నెయ్యి అట్లకాడకి రాసి కాటుక పడతారు. అలా కాటుక పట్టేటప్పుడు ఆ గరిటెకు కూడా తోరం కట్టాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ మంగళగౌరి వ్రతం చేస్తే మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.